భయపడకుడి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. బ్రదర్, ఎంత ఇంట్రెస్ట్ తెలుసా నువ్వు అంటే దేవునికి. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకోవడానికి. నేను చెప్తున్నాను, ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు. ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సమాధానం దేవుడు అడుగునే బతుకులు మనయ్. స్తోత్రం. సమస్య రాకముందే దానికి సమాధానం దేవులాడి తర్వాత ఆ పరిస్థితులు రప్పించేవాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు కరెంటు వైరు పట్టుకుంటే ఈ రేంజ్లో కొట్టిద్ది అని అర్థమైతే ఇంకోసారి దాని జోలికి దాని జోలికి పోకుండా ఒక్క రౌండ్ అన్న టచ్ కావాలి. టచ్ అయిందనుకో, వామ్మ ఏంది, ఏం చచ్చిపోయేవాడి అన్యాయంగా, అమ్మ వైర్ ఆడ కనపడితే స్తోత్రం అనుకుంటే తిరుగుతాడు. అంటే సమస్య వచ్చినాక సమాధానం వెతుక్కోవటం మానవుడి నైజం. సమస్య రాకముందే దానికి పరిష్కారాన్ని ముందే సిద్ధపరిచి లైన్లోకి దించడం దేవుని నైజం. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాను, 2 కారణాలను బట్టి చెప్పాను. ఒకటేంటంటే, ఇప్పుడు నీకంటూ నాకంటూ భూమి మీద లైఫ్ ఇచ్చాడు దేవుడే. ఏమండి అమ్మాయి, నీ పేరేందిరా తల్లి? మనీషా, కూసో. అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, ఇప్పుడు ఆ పిల్లలు కూడా చెప్తాను. ఇంకా మీరందరి పేర్లు ఏందో మీరు చెప్పుకోండి, మీకు అందరికీ వర్తించింది. మనీషా, ఇంతమంది ఆడవాళ్ళు కూర్చున్నారు, భూమి మీద ఆడవాళ్ళు తక్కువ అయ్యారా, నువ్వు పుట్టావా? ప్రశ్న అడుగుతున్నా మనీషాన్ని, మీరేమంటారు? ఆడవాళ్ళు లేక పుట్టిందా లేదా ఆడవాళ్ళు తక్కువై పుట్టిందా? కోట్లు మంది ఉన్నారు. ఇంతమంది ఉండగా ఏమెందుకు? ఓకేనా? పురుషుల్లో ఒకరిని కదిలిద్దాం. పురుషుల్లో నీ పేరు చెప్పు తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? సుధాకర్. కోట్ల మంది పురుషులు ఉంటే నువ్వెందుకయా? పురుషులు లేరని పుట్టావా నువ్వు? ఓ ప్రశ్న. సుధాకరు పురుషులు లేరని పుట్టలా. పురుషుల్ని కోట్ల మందిని చేసినా కూడా దేవునికి తృప్తి కలగల. ఇంతమందిలో సుధాకర్ అనేవాడు ఒకడు కూడా కావాలి అని దేవుడు అనుకున్నందున సుధాకర్ అనేవాడికి లైఫ్ దొరికింది, లేకపోతే లైఫే లేదు, ఉనికే లేదు. సహజంగా సుధాకర్ అనుకుంటాడు కొన్నిసార్లు, ఇంతమందిలో కూర్చొని దేవుడు నన్ను గుర్తిస్తాడంటావా, దేవుడికి నేను తెలుసు అంటావా? ఇంతమందిలోనే ఎలా అనుకుంటే కోట్ల మందిలో కూర్చున్నాడు అసలు అనుకోడు. ఆ పొరపాటును కూడా దేవుడికి నేను గుర్తుండేమో. నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా ఏ మూలన్నా ఇంతమందిలో అలా దూరంగా నిలబడ్డా నా దేవుడికి నువ్వు స్పష్టంగా తెలుసు. ఎలా తెలుసు అంటే, అసలు నిన్ను చేసిందే ఆయన, నిన్ను ఉనికిలోకి తెచ్చిందే ఆయన, నిర్మించిందే ఆయన. నీకు నాకు బతుకుని ఆయన ఇవ్వాల. మనిషి అంతేరా, నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుక ఉనికిలోకి వచ్చావు. ఆ మెమ్మ అంటుంది, పనికి మళ్ళీ నా కడుపు చెడబుట్టావు, ఎందుకు పుట్టావు అంటుండొచ్చు. మెమ్మ అంటుండొచ్చు, కానీ దేవుడు అనడా ఆ మాట. లేదురా తల్లి, నువ్వు ఆ మెమ్మ అందని ఫీల్ కావకు, నేను కావాలని నిన్ను నిర్మించుకున్నాను. నీ పనితనం, నీ అవసరత మెమ్మకు తెలియదు. ఈ లోకానికి నీ అవసరత ఉంది, అది నాకు తెలుసు. ఆ ఉద్దేశంతో నిన్ను నిర్మించాను. యూ డోంట్ ఫీల్ అంటాడు నా దేవుడు. ఏం కలత చెందొద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. ఇది ఒక సుధాకర్కి లేదా మనీషాకి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, చదువుకున్నోళ్ళకి, చదువు లేనోళ్ళకి, అందమైన వాళ్ళకి, అందహీనంగా ఉన్నోళ్ళకి, నల్లటోళ్ళకి, ఎర్రటోళ్ళకి, పొట్టోళ్ళకి, పొడుగోళ్ళకి, ఎవరెవరికి ఏ షేపులు ఇచ్చాడో, చక్కని ముక్కోళ్ళకి, సట్టి ముక్కోళ్ళకి, ఏమంటే అందరికీ చెప్తున్నాను నేను, అందరికీ చెప్తున్నాను. ఇక్కడ ఉన్నోళ్ళ లైవ్లో కూడా చాలామంది ఉన్నారు, సన్నటోళ్ళు ఉన్నారు, లావుటోళ్ళు ఉన్నారు, పాపం నిలబడ్డాడు కూడా అంతే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో వాడు అనుకుంటాడు, దేవా అందరినీ సన్నగా చేసి నన్నెందుకు తండ్రి ఇలా చేశావా? దేవుడు అంటాడు, అందరినీ సన్నగా చేసి రాక పుట్టింది రా, నువ్వు కాస్త బొద్దుగా దుబ్బుగా ఉంటే బాగుంటావు అని చేశాను అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరినీ నిర్మించిన నిర్మాణకుడు దేవుడా కాదా? ఆయన అనుకోకుండా నువ్వు నేను ఉనికిలోకి వస్తామా? ఏమండి, ఎవరు పుట్టారా? నీ భార్య కందంటగా అంటే, అమ్మాయి పుట్టిందే అమ్మాయి అని మొహం పెడతాడు. ఏంది అట్ట పెట్టా? ఏం పెట్టేది ఏముంది, అమ్మాయి అంటే ఎన్ని బాధలు నీకేం తెలుసు? ఆల్రెడీ ఒక ఆమె ఉంది, మళ్ళీ ఇంకొక ఆమె పుట్టింది అంటాడు. అబ్బాయి పుడతాడేమో అని ఆశ. నర్సు వచ్చి చెప్పిద్ది, మీకు మంచి పాప పుట్టిందండి అంటది. పాప, మంచి పాప, మంచి పాప,
ఆల్రెడీ మంచి పాప ఉందమ్మా, మళ్ళీ మంచి పాప నాకు మోగిద్ది ఇప్పుడు ఆయన అనుకుంటాడు. ఇక ఇంతే ఫీలింగ్. అమ్మాయి పుట్టిందా, ఎవరు పుట్టారు ఏంటంటే ఏం బిడ్డ, అమ్మాయిలే అంటాడు. ఇక ఆ పుట్టిన తర్వాత ఇక అందరి సలహాలు ఏం తెలుసా, మరి ఆడపిల్ల అంటే మరి ఎట్రా, మరి ఏమన్నా డబ్బులు ఏక తప్పిద్దా, వేస్తాలే బ్యాంకులో, అప్పుడు వచ్చిన ఆ పొలం అమ్మిన తాలూకు ఉన్నాయి ఇక 4 లక్షలు, ఈ పిల్లకు 2, నా పిల్లకు 2 వేస్తాలే అంటాడు. ఫ్యూచర్ ప్లానింగ్. ఇప్పుడే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పిల్ల లైన్లోకి వచ్చే నాటికి అక్కడిక్కడ చూసుకోకుండా అప్పటికి డబ్బులు వస్తాయని తండ్రి, తెలివైన తండ్రి తల్లి ముందే ప్లాన్ చేసుకుంటారు. పిల్ల పుట్టింది అనగానే బ్యాంకులో ఏమండే అంతంత మాత్రం ప్రేమలో ఉన్న ఈ తల్లిదండ్రులే ఫ్యూచర్ ప్లాన్ అంత అద్భుతంగా డిజైన్ చేయడానికి ఆలోచిస్తే అసలు నీకు ముక్కిచ్చి, కళ్ళిచ్చి, మూతిచ్చి, నోటో పళ్ళిచ్చి, అసలు టోటల్ డిజైన్ అంతా ఇంత రిస్క్ చేసి నీ తల మీద వెంట్రుకలు ఇచ్చి, ఆ వెంట్రుకలు ఎన్నో కూడా లెక్కేసి, మరి రోజుకి 2 సార్లు దిగుతావు నువ్వు, ఎగబడి దిగుతావు. అర్థం కనపడితే చాలు కొంతమంది జెంట్స్ అంటూ ఉంటారు. నేను చెబుతాను, తెగ దువ్వావు కదా, ఒకసారి అని లెక్కేసుకున్నావా? పొరపాటుని 1, 2 లెక్కేసుకుంటే మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తారు. స్తోత్రం. లెక్కేసుకుంటే మెంటల్ హాస్పిటలే. ఏందన్నయ్య అబ్బాయి, ఏందయ్యా జుట్టు లెక్కేసుకుంటున్నాడు ఏంది? సరే అబ్బాయి లెక్కైపోయినా అబ్బాయిని కూర్చోబెట్టి అమ్మ లెక్కేసింది అనుకో జుట్టు, ఈ కొడుకు ఆ తండ్రి ఇద్దరు కలిసి తీసుకెళ్తారు ఆమె ఆసుపత్రికి. ఏది నాన్న అమ్మేది నా జుట్టు పట్టుకొని లెక్కేస్తుంది. కానీ నీకు విషయం తెలుసా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ జుట్టు లెక్కేయలేదు, రోజు దువ్వుకున్న నీ తలని నువ్వు లెక్కేయలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, భయపడకుడి, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. బ్రదర్, ఎంత ఇంట్రెస్ట్ తెలుసా నువ్వు అంటే దేవునికి. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకోవడానికి, నేను చెప్తున్నాను, ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు దేవుడు. ఒక్క రోజు కూడా నిన్ను మర్చిపోయిన రోజు లేదు. ఒక క్షణమైనా నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా. ఒక క్షణమైనా నువ్వు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా, కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఇంత ప్రేమగా నిర్మించిన వాడు, నీ జుట్టంతా లెక్కేసి కూర్చున్నవాడు, నీకు ఇంత ఆహార్యాన్ని ఇచ్చినవాడు, దేహాన్ని ఇచ్చినవాడు, నీ లైఫ్ను డిజైన్ చేయకుండా ఉంటాడా? నేను చెప్పనా, నీకు ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి రావాలో, ఏ టైంకి ఏది అందాలో ముందే సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు అనవసరంగా జుట్టు పీక్కోవద్దు. నమ్మితే స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి. కష్టపడి చదివానన్నా, నాకు ఇంకా జాబ్ లేదంటే పిచ్చోడా, ఉంది, లైన్లో ఉంటుంది. కొద్దిగా ఆయన నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చినప్పుడు నీ తలుపు తట్టిద్ది, అదే అంతే. నా చెల్లి నిజంరా ఇది, నువ్వు చూస్తావు, నీ లైఫ్లో అనుభవిస్తావు. ఎందుకంటే నీ తల్లిదండ్రే, అల్పకాలం ఉండే తల్లిదండ్రే నీ లైఫ్ను అంత డిజైన్ చేస్తే, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త మరి తీవ్రంగా నీ విషయంలో ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. సమస్య వచ్చినప్పుడు సమాధానాలు వెతుక్కోవటం దేవుని పని కాదు. సమస్యలు రాకముందే సమాధానాలు సిద్ధపరిచి ఉంచుతాడు. స్తోత్రం. ఇస్సాకును బలి చేయడానికి మొరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు. అబ్రహాంను దాచిపెట్టాడు గొర్రె పిల్లని. చెప్పండి, ఏ కాపరైనా పెద్ద పొట్టేలు మిస్ అయితే కాపర్ ఇంటికి పోతాడా? చెప్పాలి, పొర్రపాటును కూడా పడు. ఎందుకంటే పొట్టేలు, పెద్ద పొట్టేలు, మంద మొత్తాన్ని వదిలిపెట్టి ఆ పోయిన పొట్టేలను వెతుక్కుంటా పోతాడు, కానీ వదిలిపెట్టిపోడు. కానీ మీకు తెలుసా, అబ్రహాం వస్తాడు, కుమారుణ్ణి బలి చేయడానికి సిద్ధపడతాడు. అప్పుడు నేను ఆపాల్సి వచ్చింది. ఆపిన తర్వాత అబ్రహాం మళ్ళీ బలి చేయడానికి పశువు కావాలని అబ్రహాము రాకముందే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేల్ని సిద్ధం చేసిన దేవుడు ఆయన. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. దేవునికి మహిమ కలుగును గాక. ముందే సిద్ధపరుస్తాడు. మోషే లైన్లోకి వస్తే కొంచెం నోటి మాంద్యం వచ్చిందని తెలుసు, అందుకే వాళ్ళ అన్న అహరోన్ని రెడీ చేసి పెట్టాడు. ఇట్లా పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు రాబోతున్న సమస్య హామాను ద్వారా ఘోరమైన మరణకరమైన శ్రమ రాబోతుందని ఎరిగిన వాడై దేవుడు ముందుగానే ఎస్తేరును రాణించేసి కూర్చోబెట్టాడు.
ఈ రకంగా కొంచెం లేఖనాలను పరిశీలిస్తే మొత్తం ముందుగానే సిద్ధపరిచి కూర్చుంటాడండి దేవుడు. అనవసరంగా నువ్వు నేను టెన్షన్ పడతాం కానీ ఇది ఎట్లా ఇద్దో అది ఎట్ట ఇద్దో అని దేవుడు అంటాడు, రే దడా ఇట్రా, కాదు నాకెళ్ళి చూడరా రే, అది ఎట్ట ఇది రే, నిన్నటి కాపాడావు ప్రభు, మొన్న కాపాడావు ప్రభు, ఈ రోజు లైన్లో ఉన్నావు లేదు, అరే 3 సార్లు 3 రోజులు నేను కాపాడినాను, రేపు కాపాడినా, అదేలే నేను కాపాడతావో లేదో అని మళ్ళీ వదిలేస్తావేమో అని, ఓరే పిచ్చి మొహం, ఇన్ని రోజులు కాపాడినాడు, ఇక ముందు కాపాడినా. ఆ నిశ్చయత కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ఇందాక ఒక మంత్రం చదివాను, ఒక శ్లోకం, దానిలో ఆంతర్యం ఏందో తెలుసా? శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు, పురుష సూక్తమే తెలిపిన యజ్ఞ పురుషుడు అన్నాను. ఈ మాట కూడా వినండి. పురుష సూక్తం అంటే ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తం పురుష సూక్తం అంటారు. వేదాలలో ప్రప్రథమమైన వేదం, మొట్టమొదట రచింపబడిన వేదము ఋగ్వేదం. ఆ ఋగ్వేదంలో 10వ మండలం 90వ సూక్తాన్ని పురుష సూక్తం అంటారు. ఆ పురుష సూక్తం వేదంలో దొరికింది, విడిగా టీకా తాత్పర్యం అని చిన్న బుక్ కూడా దొరికిద్ది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరూ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే ఉంటారని నేను అనుకోను. దేవుణ్ణి ఎరగనటువంటి వేరే విశ్వాసాలు అన్న వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారని నా నమ్మకం. వాళ్ళకి చెప్తున్నా, కొంచెం ఆలోచిస్తారని. దేవుడు సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం వెతికేవాడు కాదు, సమస్య రాకముందే పరిష్కారాన్ని రెడీ చేసి ఆ తర్వాత సీన్లోకి దిగుతాడు, రంగంలోకి దిగుతాడు. ఇది దేవుని పద్ధతి. ఇది ఫస్ట్ మన లైఫ్లకు సంబంధించి చెప్పా. ఎందుకంటే మన దేవుడు జ్ఞానవంతుడు. ఎవరు? అందులో ఏం చెప్తాడో తెలుసా? పురుష సూక్తంలో, సృష్టి చెయ్యక మునుపే సృష్టికర్త అయిన దేవుడు తనను తాను ఆహుతించుకోవటానికి ఇష్టపడ్డాడట. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? సృష్టి చెయ్యక ముందే సృష్టికర్త అయిన దేవుడు తనను తాను ఆహుతి చేసుకోవటానికంటే యజ్ఞం చేసుకోవటానికి, బలి చేసుకోవటానికి ఇష్టపడి ఈ సృష్టిని నిర్మించాడట. ఆ మాట రాస్తుంది అందులో. మీకు ఇప్పుడు ఇది లెంట్ డేస్ కదా రైనాటి శ్రమల దినాలన్నీ మనం సిలువ ధ్యానాలు చేస్తాం కదా. ఒక మాట చెప్తాను నేను. సిలువలో యేసు యొక్క బలియాగాన్ని గురించి మీకు అందరికీ తెలుసు. ఆ బలిదానాన్ని గురించి మనం ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ధ్యానించుకుంటాం. ఎప్పుడు జరిగింది సిలువ అంటే 2000 సంవత్సరాల క్రితం కల్వరి సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు కదా. ఒక్కసారి ప్రకటన గ్రంథం తీయండి. లోక పాపములని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? 2000 ఏళ్ల క్రితం అని మనకు తెలుసు. ప్రకటన గ్రంథం 13:8 ఒక్కసారి చదువు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి... ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఎప్పుడు వధించబడింది గొర్రెపిల్ల? జగత్తు పునాది వేయబడినది మొదలుకొని. మనం ఓల్డ్ సాంగ్ పాడాం. ఓల్డ్ సాంగ్ మీలో ఎంతమంది తెలుసు? ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల, ఆదిలో వధింపబడిన గొర్రెపిల్ల, అనాదిలో వధింపబడిన గొర్రెపిల్ల. స్తోత్రం. ఎప్పుడు వధించబడింది గొర్రెపిల్ల? దానికంటే తర్వాత ఏం పాడాడు? అనాది అంటే ఆది అనేది ప్రారంభం కాకముందే గొర్రెపిల్ల వధింపబడింది అని చెప్తున్నాడు. అసలు యేసయ్య సిలువలో ప్రాణం పెట్టడానికి ఎప్పుడు తీర్మానం చేసుకున్నాడో తెలుసా? ఈ సృష్టి మొత్తాన్ని నిర్మించక ముందే, భూమిని చెయ్యక ముందే, ఈ విశ్వాన్ని నిర్మించక ముందే దేవుడు ముందే చూశాడు భవిష్యత్తుని. నేను ఉనికిలో లేని వ్యక్తుల్ని ఉనికిలోకి తెస్తున్నా. ఏమండి, తెలుగు వచ్చిన వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. తమిళం వచ్చిన వాళ్ళు చెప్పండి. తెలుగు అర్థం కాని వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరికి తెలుగు అర్థం అవుతుందిగా.
మైండ్ దగ్గర పెట్టుకొని వినాలి ఈ మాటలు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు భక్తి పనులు ఏముందిలని వదిలేసి వాళ్ళ కోసం చెప్పట్లా నేను. ఇక్కడ కూర్చున్నోళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ ఒకే టైప్ మైండ్లో ఉండవు. కొంతమంది అసలు ఆయన వచ్చాడంటగా శాలేమన్నా ఏంది ఆయన సంపడం చూద్దామని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అన్ని టైపుల వాళ్ళు ఉంటారు. కాదు కొంతమంది శాలేమన్నా వచ్చాడు ఏదంటే దేవుని మాటలు 4 మాటలు చెప్తాడు విందామని ఆశగా కలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళ కోసం చెప్తున్నాను, వినండి బాగా. సమస్య వచ్చినాక కాదు, సమస్య రాకముందే భవిష్యత్తులోకి చూశాడు. ఉనికిలో లేని వ్యక్తుల్ని నేను ఉనికిలోకి తెస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు నేనే నా ఉగ్రతను వాళ్ళ మీద చూపించి న్యాయపు తీర్పు తీర్చి వాళ్ళని నరకానికి పంపించాల్సి ఉంటుంది. ఉనికిలో లేని వాళ్ళని నేను తేవటం ఎందుకు? వాళ్ళు పాపం చేయటం ఎందుకు? నా చేతులతోనే నేను వాళ్ళని నాశనం చేయటం ఎందుకు? ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, చాలా యథార్థంగా ఉన్నారు మీరు. అర్థం కాని వాళ్ళు చేతులు ఎత్తలా. మళ్ళీ చెబుతా వినండి. ఒక తల్లికి, గర్భవతి అయిన తల్లికి బిడ్డ పుట్టబోతున్నాడు, గర్భం ధరించింది అనుకోండి. పుట్టేవాడు దుర్మార్గుడు అవుతాడు. ఆ సంగతి తల్లికి ముందే తెలుసు. ఇప్పుడు తల్లి కనాలా, కనటం ఆపేయాలా? మీ అభిప్రాయం చెప్పండి. కంటే ఒక దుర్మార్గుడిని కంటుందిగా, మరి తొందరపడి చెప్పటం కదా, ఆలోచించి చెప్పండి. అంటే దేవుడికి కూడా ఇదే ప్రశ్న వచ్చింది. నేను ఉనికిలో లేని వ్యక్తుల్ని చేయబోతున్నా, ఇక ఉనికిలోకి తేబోతున్నా మనుషుల్ని, దూతలను అనుకోండి. ఇప్పటిదాకా లేరు వాళ్ళు, ఇప్పుడు నేను సృష్టించబోతున్నా. నేను సృష్టించేటువంటి వ్యక్తులు సృష్టించిన తర్వాత నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు. చేస్తే నా చేతులతో నేనే వాళ్ళని నరకాన నెట్టాల్సి ఉంటుంది. లేని వాళ్ళని సృష్టించడం ఎందుకు? వాళ్ళు పాపం చేయటం ఎందుకు? నేను వాళ్ళని అగ్నికి పంపించటం ఎందుకు? చేయకుండా ఉంటే పోయిద్ది. కానీ దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు. అర్థమైందా? తన ప్రేమను పంచడానికి, వారి ప్రేమను పొందడానికి తన వంటి వ్యక్తులు తనకు కావాలనుకున్నాడు గనుకనే దేవుడు సృష్టి చేశాడు. మనకి ఏ రూపం ఇచ్చాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించాడు. తనలాంటి వ్యక్తులు కావాలనుకున్నాడు. కానీ తనలాంటి వ్యక్తులుగా ఉంటేనేమో వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని పాపం చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఆ పాపం చేసి నాకు వ్యతిరేకంగా పాపం చేసి తీర్పులోకి వస్తే నేను ఒక పని చేస్తా. న్యాయంగా వాళ్ళు పొందాల్సిన శిక్ష ఏదైతే ఉందో అది నా మీద వేసుకొని ఆ శిక్షను నేను పొంది తద్వారా నా ప్రేమను వాళ్ళకి చూపించి నా ప్రేమను వాళ్ళకు తెలియజేస్తాను. ఆ ప్రేమను గుర్తించి నేను సృష్టించే పిల్లల్లో అనేకులు నన్ను తిరిగి ప్రేమించటం మొదలు పెడతారు. ఈ విధంగా నేనే అవసరమైతే వారి కోసం బలి పశువుగా మారి వారి పాప ప్రాయశ్చిత్తార్థమంతా కూడా నేనే నెరవేర్చి నా బిడ్డల్ని రక్షించుకుంటానని ఫిక్స్ అయ్యి మనల్ని నిర్మించాడు. అంటే సమస్య ఏం రాబోతుందో దానికి ముందుగానే ఎరిగిన వాడై తన్ను తాను ఆహుతి చేసుకోవడానికి ఇష్టపడి నిర్మించాడట ఈ సృష్టిని. ఇది వేద సాహిత్యం చెప్పిన సాక్ష్యం. ఆది సంభూతుడు, తొలుత జన్మించిన వాడు మానస యజ్ఞమున యజింపబడినాడు. సృష్టికర్త బలియాగాన్ని గురించి చాలా స్పష్టంగా రాసుంది. నేను చెప్తున్నాను మళ్ళీ. దేవుడు యూదులకే దేవుడా? అందరూ చెప్పండి. అన్యజనులకును ఎక్కడుంది బైబిల్లో ఆ మాట? రోమాపత్రికలో ఉంది. అపోస్తల కార్యంలోనేమో 10వ అధ్యాయం 34వ వచనంలోనేమో దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఉంటుంది. అపోస్తల కార్యం 10:34 నుంచి 36 వచనాలు. అయితే రోమాపత్రిక 3:29లో ఉంటుంది ఏమనంటే, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. అందుకే ఆయనను కూర్చున్నటువంటి ఉనికి, ఆయన చేసే శిలువ బలి యాగాన్ని గురించి, ప్రాణ త్యాగాన్ని గురించి, మానవ పాప పరిహారార్థమై ఆయన చిందేటువంటి రక్తాన్ని గురించి అందరికీ తెలిసేటట్టు దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఎంతమందికి అర్థమైందో 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అలాంటి విషయాలే గ్రంథస్థం చేసుకున్నారు. చాలా శ్లోకాలు అయ్యే చెప్తున్నాయి.
అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్య, నెట్లో కొట్టిన వచ్చింది నీకు ఈ మంత్రం. నాకస్య పృష్ఠే మహతో మహీయాన్ శుక్రేణ జ్యోతిర్గుంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః. ఎందుకు చెబుతున్నాను తెలుసా? కొంతమంది యేసుప్రభు అంటే వాళ్ళ దేవుళ్ళే, వీళ్ళ దేవుళ్ళే, మంది కాదులే, ఆ తెల్లవాళ్ళు గోళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళ దేవుడు కాదు, వీళ్ళ దేవుడు కాదు. తెలియక కొంతమంది దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పిచ్చి మాటలు ఎలా మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు సృష్టికర్తనే నిందిస్తున్నారని. నేను చెప్పినటువంటి శ్లోకంలో తాత్పర్యం అదే మంత్రంలో. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరే. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే. మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఆటలు ఆడే. వీచే గాలి స్వాగతమనియే, వెలిగే తార సందడి చేసే. ఏమండి, మిగతా పాట కావాలంటే నెట్లో ఉంటుంది, ఆ పాట టైప్ చేసుకొని వినండి. ఎందుకంటే నేను ఇక ముగించాలా, ఆ మందిరం ప్రతిష్ట చేయాలా, చాలా పని ఉంది. మీరు తినాలా, వెళ్ళాలా, నేను చాలా దూరం వెళ్ళాలా. కాబట్టి ఇక నేను క్లైమాక్స్కి వస్తున్నా. స్తోత్రం చెప్పండి అందరూ, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏది ముగింపును కూర్చా? సరే 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 వినండి. సిలువ ఎప్పటిది? 2000 ఏళ్ల నాటిది కాదు. సిలువను గూర్చిన ప్రణాళిక జగత్ పునాది వెయ్యబడక మునుపే ఏర్పరిచింది. అప్పుడే నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కావటానికి, తనను తాను బలి చేసుకోవటానికి ఇష్టపడే నిన్ను పుట్టించాడ్రా తల్లి. నీవు తెచ్చుకునే సమస్యలకు పరిష్కారాన్ని ముందే డిజైన్ చేసి ఫిక్స్ చేసి, అది తన తనువుని బలిపెట్టడానికి ఇష్టపడి నిన్ను నన్ను నిర్మించాడు.